ఏంటి శారద? ఏమన్నా? నీకు నేను విడాకులు ఇవ్వాలా? విడాకులు ఇస్తాను శారద. నీకు నేను ఇవ్వను అని నేను అనటం లేదు. నీకు విడాకులు ఇస్తాను నువ్వు అనుకున్నట్టుగా. కానీ విడాకులు ఇచ్చి ఆ క్షణం ఇక నేను ఈ భూమి మీద ఉండను శారద అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా శారద చూస్తూ ఉండిపోతుంది. ఏంటండి అలా ఎందుకు మాట్లాడుతున్నారండి? నేను చెప్పేది వినండి. నేను మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే నేను ఇలా మాట్లాడుతున్నాను. భగవంతుడా, మీరు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఈ నిర్ణయం తీసుకోక తప్పదు అని అంటూ ఉంటే, శారద, నువ్వు లేకుండా నేను ఉండలేను శారద. ఆ విషయం నీకు కూడా బాగా తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే ఇక నేను ఏమీ చేయలేను శారద. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, అసలు నేను బ్రతికేదే నీ కోసం. నువ్వు లేకుండా నా ఈ ప్రాణం ఎలా ఉంటుందని అనుకుంటున్నావు శారద? ఉండదు. నువ్వు లేని ఈ జీవితమే నాకు అక్కర్లేదు శారద. నేను బ్రతుకుతుంది నీ కోసం అనే విధంగా అంటూ ఉంటే, అది కాదండి, నేను చెప్పేది వినండి. ఎందుకంటే ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నారు? లేదు శారద, నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకో తెలుసా? నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు కాబట్టి. వద్దండి, మీరు అలా మాట్లాడకండి. పిల్లల జీవితం బాగుండాలి కదండి నేను కోరుకుంటుంది. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇలాంటి నిర్ణయం నువ్వు తీసుకున్నావని అంటున్నావు. కానీ ఆ మరుక్షణం నేను ఉండను శారద, ఈ భూమి మీదే నేను ఉండను శారద అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, భగవంతుడా, వాళ్ళేమో ఆయనకి విడాకులు ఇవ్వాలని అంటున్నారు, ఈయనేమో విడాకులకు అంగీకరించట్లేదు. నేనేం చేయాలో నాకేం పాలు పోవట్లేదు. ఏం చేయాలి అనే విధంగా అనుకుంటూ ఆలోచిస్తూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు, ఏం ఆలోచిస్తున్నారండి చెప్పండి బావా అని అపూర్వ శరత్చంద్రను అడుగుతూ ఉంటే, ఇంకా ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏమైంది బావా చెప్పు బావా అని అంటూ ఉంటే, ఎలా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు అపూర్వ. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కానీ నాకు బాధను మిగులుస్తున్నారు. లేదు బావా, నువ్వు బాధపడుతుంటే నేను అలా ఇలా చూస్తాను? నువ్వు చూస్తూ ఉండటం తప్ప చేసేది ఏమీ లేదు. అలా ఎందుకు అంటున్నావు బావా? ఎందుకంటే ఇద్దరు ఎంత సంతోషంగా ఉంటున్నారో నువ్వే చూస్తున్నావు కదా బావా. నీ బాధని నేను సంతోషంగా మార్చుతాను బావా, నీకు నేను మాట ఇస్తున్నాను అనే విధంగా అంటూ వెంటనే ఇక ఫోన్ చేస్తూ ఉంటుంది. అంతలో శారద ఫోన్ లిఫ్ట్ చేసి, తనెందుకు ఫోన్ చేస్తుంది ఈ టైంలో అని అనుకుంటూ, హలో, అర్జెంటుగా నేను నీతో మాట్లాడాలి, త్వరగా రా అని అంటూ కాల్ని కట్ చేయగానే, నాతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు అని మనసులో అనుకుంటూ వెంటనే ఇక శారద అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇక ఆటోకి రాగానే, నాతో ఏదో మాట్లాడాలని అన్నారు, ఇద్దరి పెళ్లి జరిపిస్తే నువ్వు విడాకులు ఇస్తానని అన్నావు కదా? అవును అన్నాను కదా, మరి ఎక్కడి దాకా వచ్చింది? వాళ్ళ పెళ్ళి కంటే ముందే నీ విడాకులు జరిగిపోవాలి, అప్పుడే వాళ్ళ పెళ్ళి జరగాలి. కానీ ఆయన ఒప్పుకుంటారా? మరి ఒప్పుకోనప్పుడు మాకెందుకు మాట ఇచ్చావు చెప్పు అని కోపంగా అంటూ ఉంటే, మీరాని ఒప్పించమని చెప్పండి. ఎవరు ఒప్పందం తీసుకున్నారో వాళ్ళే ఒప్పించుకోవాలి, మీరా ఎందుకు ఒప్పిస్తుంది అని అనగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా శారద చూస్తూ ఉంటుంది. నువ్వేం చేస్తావో మాకు తెలీదు, రేపటిలాగా ఆ కృష్ణప్రసాద్కి నువ్వు విడాకులు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, అప్పుడే వాళ్ళ పెళ్ళి జరుగుతుంది అని చెప్పగానే ఇక వెంటనే, వద్దు, మీరేం చేయకండి, వాళ్ళ పెళ్ళి ఎలాగైనా జరగాలి, నీకు ఖచ్చితంగా నేనే ఆయనను ఒప్పిస్తాను అని అంటూ చాలా బాధపడిపోతూ అక్కడి నుండి శారద వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి
గగన్ భూమి ఇద్దరు కూడా కారు దిగుతారు. ఇక వాళ్ళు ఆరు బయట ఉండి, ఏంటి ఇద్దరు అలా బయట ఉంటున్నారు, మనకు కాపలాగా వాళ్ళున్నారా ఏంటి, ఎందుకండి అలా మాట్లాడుతున్నారు, మా నాన్న చాలా మంచివారు అని భూమి అంటూ ఉంటుంది. ఎవరి నాన్నలు వాళ్ళకు మంచి వాళ్ళేలే అనే విధంగా అంటూ ఇక వెంటనే బాయ్ భూమి అనే విధంగా అంటూ ఇక అక్క నుండి గగన్ వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది, కాస్త లేట్ అయింది నాన్న, సరే పద అనే విధంగా అంటూ ఇక వెంటనే భూమిని తీసుకెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం శారద చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ కారు వచ్చి ఆగుతుంది. శారద అలానే ఏడుస్తూ ఉంటుంది. ఇక అంతలో గగన్ ఇంట్లోకి రాగానే శారద అలా ఏడవడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ ఏమైందమ్మా, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అనగానే ఏం లేదురా ఏం లేదు అనే విధంగా అంటూ తన కళ్ళను తుడుచుకుంటూ ఉంటుంది. ఏదో జరిగింది చెప్పమ్మా, నిజం చెప్తున్నానురా, ఏం లేదురా, ఏంటో చెప్తావా లేదా అమ్మా, నేను ఆయనకి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏంటమ్మా ఏమంటున్నావు, నువ్వు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావా? అవునరా, నేను విడాకులు ఇస్తాను, సమాజం అనే మాటలు తట్టుకోలేకపోతున్నాను, ఖచ్చితంగా ఏదో జరిగిందమ్మా, ఏం జరిగిందో చెప్పు, చెప్తున్నాను కదరా, నేను ఆయనకు విడాకులు ఇస్తే ఇక ఎలాంటి సమస్య ఉండదని అనుకుంటున్నాను. నాకు విడాకులు ఇప్పిస్తావా, లేదంటే నాకు నేనుగా తీసుకోవాలా? వద్దమ్మా, నేనే ఇప్పిస్తాను అనే విధంగా గగన్ అనేసి ఇక శారదను ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. మరి కృష్ణప్రసాద్ శారదకు విడాకులు ఇస్తాడా, ఏం జరుగుతుంది, రాబోతున్న అప్కమింగ్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.